ఒక ఎన్నికల తీర్పు ఒక నియోజకవర్గ భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తుంది? 2024 పెదకూరపాడు ఎన్నికల ఫలితం దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇది కేవలం అంకెలతో ముగిసే గెలుపోటముల కథ కాదు. 21,000కు పైగా ఓట్ల తేడాతో ప్రజలు ఇచ్చిన ఒక బలమైన, స్పష్టమైన సందేశం. ఈరోజు మనం ఆ సందేశం వెనుక ఉన్న కారణాలను శోధిద్దాం, దాని లోతుపాతులను విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణ ఒక ప్రయాణంలాంటిది. ముందుగా మనం ఆ నేల స్వభావాన్ని, అంటే అక్కడి ప్రజల మనసును అర్థం చేసుకుందాం. ఆ తర్వాత సంఖ్యల రూపంలో వాళ్ళిచ్చిన తీర్పును చదువుదాం. అసలు ఆ తీర్పుకు దారితీసిన పరిస్థితులేంటి, ఎక్కడ సంబంధం దెబ్బతింది అని పరిశీలిద్దాం. అక్కడినుంచి తిరిగి నిలబడటానికి ఒక ప్రణాళికను ఎలా నిర్మించుకోవాలి, చుట్టుపక్కల రాజకీయాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి, చివరగా ఈ మొత్తం కథ పాలన కోసం ఎలాంటి మార్గాన్ని సూచిస్తోందో చూద్దాం. ఏ రాజకీయ విశ్లేషణ అయినా క్షేత్రస్థాయి నుంచే మొదలవ్వాలి. ఎందుకంటే రాజకీయమంటే కేవలం కాగితాలపై అంకెలు కాదు, అది మట్టి వాసన, అక్కడి మనుషుల కథ, వాళ్ల జీవితాలు, వాళ్ల కష్టాలే రాజకీయాలను శాసిస్తాయి. కాబట్టి ముందుగా పెదకూరపాడు నేల స్వభావాన్ని, అక్కడి ప్రజల జీవనశైలిని అర్థం చేసుకుందాం. ఈ పటంలో చూడండి, పల్నాడు జిల్లాలో గుండెకాయలాంటి ప్రాంతం ఇది. ఇక్కడ జీవితం పొలాల చుట్టూనే తిరుగుతుంది, పంటలతోనే ముడిపడి ఉంటుంది. రైతుల చెమట, కూలీల శ్రమ, ఇవే ఇక్కడి రాజకీయాలకు పునాది. ఈ మట్టి కథను అర్థం చేసుకోకుండా మనం ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేయలేము. ఇక్కడి సామాజిక చిత్రం చూస్తే మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. జనాభాలో దాదాపు 75% మంది, ఆలోచించండి, 4/3 వ్యవసాయ కూలీలే. వాళ్ల జీవనోపాధి పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. అలాగే జనాభాలో 5వ వంతు ఎస్సీలు, దాదాపు 12% ముస్లింలున్నారు. అక్షరాస్యత కూడా కేవలం 58% మాత్రమే. ఈ సంఖ్యలు మనకేం చెబుతున్నాయి? సంక్షేమ పథకాలపై ఎక్కువగా ఆధారపడినా, అదే సమయంలో అభివృద్ధి ఆకాంక్షలు కూడా బలంగా ఉన్న నియోజకవర్గమిదని స్పష్టం చేస్తున్నాయి. సరే, మరి ఈ ప్రజలంతా పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు ఏం చేశారు? వాళ్ల జీవిత వాస్తవాలు, వాళ్ల బతుకు పోరాటాలు ఓట్లుగా ఎలా మారాయి? 2024 ఎన్నికలలో జరిగిన ఆ పెనుమార్పు కథను ఇప్పుడు సంఖ్యల రూపంలో వివరంగా చూద్దాం. ఈ అంకెలు చూడండి, ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం. 2019లో దాదాపు 1,00,000 ఓట్లతో గెలిచిన వైఎస్సార్సీపీ 2024కి వచ్చేసరికి దాదాపు 8,000 ఓట్లు కోల్పోయింది. అదే సమయంలో టీడీపీ తన ఓట్లను 85,000 నుంచి ఏకంగా 1,13,000కు పెంచుకుంది. అంటే ఇది కేవలం ఓట్ల బదిలీ కాదు, ఇది ఒక సంపూర్ణ తీర్పు. 21,089 ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఇది ఒక బలమైన సందేశం. ఇంత భారీ మెజారిటీతో ఓటమి అంటే ఓటర్ మనస్సులో ఎంత పెద్ద మార్పొచ్చిందో, ఎంత తీవ్రమైన అసంతృప్తి ఉందో ఇది స్పష్టంగా చెబుతుంది. ఇక ఓట్ల శాతం మార్పు దాదాపు 11%. రాజకీయాల్లో సాధారణంగా 1-2% ఓట్ల స్వింగ్ అంటేనే ప్రభుత్వాలు మారిపోతాయి. అలాంటిది 10%కి పైగా స్వింగ్ అంటే అది ఒక ప్రభంజనం అని చెప్పాలి. ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? దీని వెనక ఉన్న అసలు కారణాలేంటి? ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, ఏం జరిగిందో చూశాం, కాని అసలు ప్రశ్న ఎందుకు జరిగింది? పాలకులకు, ప్రజలకు మధ్య సంబంధం ఎక్కడ దెబ్బతింది? ఈ మార్పుకు కారణమైన మూల కారణాలను, ఓటర్ల అసంతృప్తిని ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే, అసంతృప్తి ఒకేచోట లేదు, అది నియోజకవర్గం నలుమూలలా వ్యాపించింది. బెల్లంకొండలో సాగునీటి సమస్య అయితే అచ్చంపేటలో యువతకు ఉద్యోగాల కరువు, క్రోసూరులో నీటి కొరత ఉంటే అమరావతిలో భూవివాదాలు, ఇలా ప్రతి మండలంలోనూ ఒక్కో సమస్య. ఈ చిన్న చిన్న అసంతృప్తి ప్రవాహాలన్నీ కలిసి ఒక పెద్ద వ్యతిరేకతానే నదిగా మారాయి. ఈ మాట ఆ ఎన్నికల సారాంశాన్ని పట్టిస్తోంది. నవరత్నాలు వర్సెస్ పోస్టేజ్ స్టాంపులు. అంటే ప్రజలకు కేవలం సంక్షేమం మాత్రమే కాదు, వాళ్లకు గౌరవప్రదమైన ఉద్యోగం, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి. ఆ ఆకాంక్షల యుద్ధంలో అభివృద్ధి అనే వాగ్దానం గెలిచింది. ఈ స్వాట్ విశ్లేషణ చూద్దాం. బలాలు ఏంటి? బలమైన సంక్షేమ డెలివరీ, వాలంటీర్ వ్యవస్థ. కానీ బలహీనతలు అంతకంటే బలంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్త వ్యతిరేకత, సందేశం ప్రజల్లోకి సరిగ్గా వెళ్లకపోవడం.
ఇక్కడే మనం ప్రజాస్వామ్యంలోని ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే భావప్రకటనా స్వేచ్ఛ, దానితో పాటు వచ్చే బాధ్యత. ప్రజల ఆందోళనలను గౌరవించడం, వాస్తవాలను వకీరీకరించకుండా మాట్లాడటం, ఇదే ఏ రాజకీయ వ్యవస్థకైనా పునాది. సరే, సమస్యను విశ్లేషించడం పూర్తయింది. ఇప్పుడు పరిష్కారం వైపు చూద్దాం. ఓటర్ల నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? దానికోసం ఒక స్పష్టమైన, ఆచరణీయమైన బ్లూప్రింట్ ఏంటి? ఇది కేవలం పథకాల జాబితా కాదు. ఇది ఓటర్లు అడిగిన 3 ప్రధాన ప్రశ్నలకు సమాధానం. రైతులకు భరోసా, యువతకు ఉపాధి, గ్రామాల్లో కనిపించే అభివృద్ధి. పంపిణీ నుండి సాధికారత వైపు ఇదే సరైన మార్పు. ఇది నమ్మకాన్ని పునర్నిర్మించే మార్గం. ఇప్పుడు ఒక బలమైన సందేశాన్ని ఎలా నిర్మించాలో చూద్దాం. దీన్నే చతుర్ముఖ వ్యూహం అంటారు. దీనికి 4 ముఖాలుంటాయి. మొదటిది విష్ణువు, అంటే రక్షకుడు. ప్రస్తుతమందుతున్న సంక్షేమ ప్రయోజనాలు ఆగిపోవనే భరోసా ఇవ్వడం. ఇది పునాది. ఆ పునాది మీద భవనం కట్టాలి. అదే బ్రహ్మ, సృష్టికర్త. కేవలం ఉన్నదాన్ని కాపాడటమే కాదు, కొత్తదాన్ని సృష్టిస్తామని చెప్పాలి. కొత్త ఉద్యోగాల సృష్టి, కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణం, భవిష్యత్తుపై ఆశ కల్పించటం. ఇక మూడోది దుర్గ, యోధురాలు. రాజకీయ దాడులను, విమర్శలను బలంగా తిప్పికొట్టడం. నాల్గోది శివుడు, పరివర్తకుడు. అంటే ప్రత్యర్థులు అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని స్పష్టంగా చెప్పి ఆ విధ్వంసాన్ని ఆపే శక్తిగా నిలబడటం. ఈ 4 ముఖాలు రక్షణ, సృష్టి, పోరాటం, హెచ్చరిక సమతుల్యంగా ఉంటేనే సందేశం బలంగా వెళ్తుంది. గెలుపు అంటే కేవలం మన బలాబలాలను అంచనా వేసుకోవడం కాదు, పక్కవాళ్ల నుండి కూడా నేర్చుకోవడం ముఖ్యం. పొరుగు నియోజకవర్గాల్లో ఏం పనిచేసింది, ఏం పని చేయలేదు, అక్కడి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఆచరణీయమైన పాఠాలు ఉన్నాయి. కుల సమీకరణాలు. మనవాళ్లనే కాదు, అందరినీ కలుపుకుపోవాలి. చేసే పనికి స్పష్టమైన ప్రచారముండాలి. గ్రామసభల ద్వారా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా యువతతో కనెక్టవ్వాలి. వాళ్ల భవిష్యత్తు గురించి మాట్లాడాలి. ఇవే ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే మార్గాలు. సరే, ఈ అంకెలు, వ్యూహాలు, పాఠాలు ఇవన్నీ మనకు ఏం చెప్తున్నాయి? చివరిగా మనం తీసుకోవాల్సిన నిర్ణయమేంటి? భవిష్యత్తుకు మార్గమేది? 21,000 ఓట్ల ఓటమి. ఇంత పెద్ద వ్యతిరేకత. ఇలాంటి పరిస్థితుల్లో నాయకత్వం ముందున్న మార్గమేంటి? పాతదారిలోనే నడవాలా, లేక గమ్యాన్ని మార్చే కొత్త దారిని వెతుక్కోవాలా? ఈ మొత్తం డేటా విశ్లేషణ మనకు ఒకే ఒక్క స్పష్టమైన సూచన ఇస్తోంది. ఒక కొత్త ముఖం, ఒక కొత్త దృష్టి కావాలి. క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపాలన్నా, ప్రజలకు మనం మారుతున్నామనే సందేశమివ్వాలన్నా అభ్యర్థిని మార్చడం అవసరం. ప్రజల మాట వినడమంటే వారి వ్యక్తిగత సమాచారం పట్ల కూడా అంతే గౌరవంగా ఉండటం. వారి గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవడం కూడా నాయకత్వ బాధ్యతే. భారతదేశపు డిజిటల్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ కూడా ఇదే స్పష్టం చేస్తోంది. నమ్మకమనేది బాధ్యత నుంచే పుడుతుంది. చివరిగా ఒక్క మాట. అంకెలు దారి చూపిస్తాయి, నిజమే. కాని ఆ అంకెల వెనుక ఉన్న మనుష్యుల ఆకాంక్షలను, వాళ్ల కలలను వినడమే నిజమైన రాజకీయం. డేటాను చదవడం కాదు, ప్రజల హృదయాలను చదవగలగాలి. అదే అసలైన సవాలు. మీరు ప్రజలకు దగ్గరయ్యే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా మా ఫోన్ నంబర్ 08042041602. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం కోసం.